హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుందండి. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మీకోసం అందరూ ఇష్టపడే నాన్ వెజ్ ఐటెం చికెన్ పులావ్ చేసి చూపించాలనుకుంటున్నానండి. నేను చెప్పే మెజర్మెంట్స్ చేసి చూడండి. అందుకోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను. అదేవిధంగా పుదీనా కూడా వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ కూడా చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది చికెన్ పులావ్. ఈ విధంగా అంతా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకొని ఫ్రెష్గా కడిగి వాటర్ పోసి ఈ విధంగా ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మందంగా ఉండే గిన్నె తీసుకోండి, వెడల్పుగా ఉన్న గిన్నె. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 7 లవంగాలు వేసుకుంటున్నాను. అదేవిధంగా 3 యాలకులు వేసుకుంటున్నాను. 2 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక 5 బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి, అవి ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై చేసి ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించాలండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది చికెన్ పులావ్. రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళి తినక్కర్లేదండి, ఇంట్లోనే మనం యమ్మీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి.
ఈ విధంగా అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఒక 8 మినిట్స్ ఉడికించుకోవాలండి. 8 మినిట్స్ అయిపోయిందండి. చికెన్ బాగా ఉడికిపోయిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు ఎక్కువ కలపనవసరం లేదండి. ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా అంతా రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దండి. ఎక్కువ కలిపితే బియ్యం విరిగిపోతాయి. ఈ విధంగా స్మూత్గా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రైస్ ఉడకడానికి తగినన్ని వాటర్ పోసుకుంటున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అదేవిధంగా సన్నగా తరుముకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. ఇప్పుడు రైస్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మూత పెట్టి మరొక 5 మినిట్స్ సిమ్లో పెడితే వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అండి. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్ ఒకటి చేసి చూడండి. మీకు 100% రెస్టారెంట్ హోటల్స్లో తింటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ మీకు 100% వస్తుందండి. వేడి వేడి చికెన్ పులావ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.